హలో అండి. రాహుల్ అవునండి. గారు. ఈ మధ్య కాలం అంటే ఒక ఈ 2, 3 రోజుల నుంచి మనం ఎక్కువగా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి, యూట్యూబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. సిమ్రాన్ ఖాన్ గారు ఆయన కూడా ఒక మంచి యూట్యూబరే. మంచి ఫేమ్ తెచ్చుకున్న ఆయనే. ఆయన రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసారు. ఎందుకు? ఏమైంది? ఇమ్రాన్ ఖాన్, పరేషాన్ బాయ్స్ గురించి ఒక 4, 5 రోజుల నుంచి డప్పు మోగిపోతుందనమాట హ్మ్. హైదరాబాద్‌లో. పోలీసులు గూడా ఆయన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఛానెల్స్ ఆయన ఇళ్ళ మీదకెళ్ళి చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్‌ని మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న వాళ్ళ పేరెంట్స్‌తో అంటే కొడుకుని కాపాడుకోవడానికి ఆ తల్లి పడిన బాధ మనకు అర్థమవుతుంది కానీ నిజం చెప్పుంటే బావుండేది. హ్మ్. తల్లికి తెలియకుండానే ఆయన దుబాయ్ ఎళ్ళిపోతాడా అండి? దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఐ మీన్ ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌లో మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన వెళ్తున్న సీసీ కెమెరాలో ఆయన ఫుటేజ్ కనిపించలేదా జనాలకి? హర్షసాయి వెళ్తున్న వైజాగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి హర్షసాయి వెళ్తున్న ఫుటేజ్ కనిపించలేదా జనాలకి? ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నానని చెప్పి ఆయన వీడియోలు తీసి మా అమ్మగారిని అన్వేష్ అనే అతను వ్యభిచారన్నాడు. మా నాన్నగారు బతికున్నా కూడా మా నాన్నగారు చనిపోయారని మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ మీరే కదా అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇమ్రాన్ ఖాన్ రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు తొడకలు తీస్తా ఎవరినైనా ఇంట్లో ఉండే మహిళల గురించి, ఆడోళ్ళ గురించి కానీ మాట్లాడితే ఒక్కొక్కరికి అవును. ఏమనుకుంటున్నారు? ఆడోళ్ళ గురించి, పిల్లల గురించి, మగ పిల్లల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇలాంటివి ఎక్కడ మహిళల గురించి గానీ, ఇంట్లో వాళ్ళ గురించి కానీ మాట్లాడితే తప్పు చేసినోళ్ళతో మాట్లాడింది. ఇంట్లో వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు? తొడకలు తీస్తా అని చెప్పి ఆయన మాట్లాడాడు కదా! ఆ వీడియోని ట్యాగ్ చేసి, సార్ మా అమ్మ గురించి ఇట్లా మాట్లాడాడు అన్వేష్. వాళ్ళ అమ్మ చార్మినార్ దగ్గర సో అండ్ సో ఏదో వృత్తిలో ఉండింది. ఓకే. వ్యభిచార వృత్తో, ప్రాస్టిట్యూషన్ వృత్తో ఏదో వృత్తిలో ఉండింది అని చెప్పి మాట్లాడారండి. మా అమ్మ ఏడుస్తూ మాట్లాడింది. నిన్నటికి నిన్న ఛానల్ ఇంటి మీదకి దాడి చేసి, ప్రముఖ ఛానల్‌లు ఇంటి మీదకి దాడి చేసి మా అమ్మగారిని చాలా ఇబ్బంది పెట్టారు. నేను తప్పు చేశానో లేదో మీరు కనుక్కుంటారు కదా! మా అమ్మగారిని ఇట్లా అనడం దేనికి? ఆయన మీద చర్యలు తీసుకోండి. నేను అటువంటి బెట్టింగ్ యాప్స్ ఏమీ ప్రమోట్ చేయలేదు. నేనిప్పుడు చెయ్యట్లేదు అని మాట్లాడారు. చెయ్యలేదు అని అనడం వేరు. చెయ్యటం లేదు అనడం వేరు. అవును. 2 మాటలు మాట్లాడాడు. హ్మ్. చెయ్యలేదు అంటే ఆల్రెడీ చేసిన దానికే కదా నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఊరికే ఎందుకు ఫైల్ చేస్తారు దాంట్లో పోలీసులు? అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా! ఎవ్రీథింగ్ నో ఈజ్ అని ప్రూఫ్. ఎట్లా చెప్తున్నారు? బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీడు హవాలా చేశారని చెప్పి ఆ అన్వేష్ అనే అతను ఎవరో ప్రూఫ్‌లు పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఏ అమౌంట్‌లు వచ్చాయి? 40,00,000 ఎవరికి ఇచ్చారు? 60,00,000 ఎవరికి ఇచ్చారు? 9,00,00,000 ఎక్కడ ఇచ్చారు? ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. నువ్వు కారు కొనడానికి ప్రూఫ్‌లు ఉన్నాయి. నువ్వు ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నావా లేదా అని ప్రూఫ్ ఉంది. జీఎస్టీ కడుతున్నావా లేదా ప్రూఫ్ ఉంది. ఎందుకు ఇన్ని ఇప్పుడు ఫైన్ శిక్ష పడడం అయితే గ్యారంటీ. హ్మ్. పారిపోయి తప్పు చేశావు నువ్వు ముందు నోటీసులు ఇచ్చాక. కదా! అది తప్పు. నువ్వు ఎంతకాలం మరి అక్కడ ఉంటావు? విజయమాల ఎలాగో నువ్వేమైనా యూకేలో ఉండాలనుకుంటున్నావా? ఒక్కసారి నీ పాస్‌పోర్ట్ సీజ్ అయిందనుకో నువ్వు రావాలి చచ్చినట్టు ఇండియాకే. మరి ఇప్పుడు అదే ఆ ఇన్ఫర్మేషన్ కూడా నిన్ను అన్వేష్ ఇచ్చాడు. హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు మనము మనీ ఇక్కడి నుంచి అక్కడికి వెస్టర్న్ యూనియన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటుంటాం. జనరల్లీ యూఎస్‌లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి అమౌంట్ ఒక 18 డిజిట్సో, 12 డిజిట్సో, 16 డిజిట్సో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ నీకు వాట్సాప్ మెయిల్ వస్తది. ఆ మెయిల్ ఆ కోడ్ తీసుకొని వెళ్లి నువ్వు వెస్టర్న్ యూనియన్‌లో చూపించావంటే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారు. ఓకే. కానీ $5,000 వరకే చేసుకోవచ్చు. అది. ఒక్కసారి నీ $5,000 నువ్వు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీ పాస్‌పోర్ట్ చూపించాలి. ఆ వేరే దేశంలో ఉంటే. హ్మ్. నీ పాస్‌పోర్ట్ సీజ్ అయిందనుకో, నువ్వు ఎళ్లి వేరే ఎంబసీలోకెళ్ళి ఇంకో కొత్త పాస్‌పోర్ట్ అప్లై చేసుకునేదాకా అక్కడే ఉండాలి. లేదా మూసుకొని ఇండియాకి రావాలి. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు నిన్ను పట్టించడానికి వేరే వాడు ఇంత గ్రడ్జ్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు వాడిని ఎంత ఇబ్బంది పెట్టుంటావు? ఆ ఇబ్బంది ఎంతో కూడా నేనే చెప్తాను. ఎవరైతే సో కాల్డ్ ఈ 3 పీపుల్ గురించే ఇతను మాట్లాడుతున్నాడు. మిగతా ఎవ్వరి గురించి మాట్లాడట్లే ఆయన. ఎందుకు? వీళ్ళ ముగ్గురికి బయ్యా సన్నీ యాదవ్‌కి అండ్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్‌కి అండ్ హర్ష సాయికి వీళ్ళందరూ కలిసి ఇవి పెట్టారు. దాన్నేమంటారు రీల్స్. ఓకే. ఒరేయ్! నువ్వివి చెయ్యొద్దు. నిన్ను పట్టుబడతావు. మీ అమ్మ, నాన్న బాధపడతారు. నీ గురించి 10 కుటుంబాలు చనిపోతున్నాయి. ఇదిగో అని ట్యాగులు ఎవరు చేసి పెట్టారు? ఎవరు? అన్వేష్. ఆయనకేంటి ఇబ్బంది? ఆయన ఇప్పుడు ఆయన కూడా సామాజికంగా ఒకరు బెట్టింగ్ ఓకే. యాప్స్ చేసి, అతను కూడా ప్రమోట్ చేసి నష్టపోయిన తర్వాత వదిలేసాడు. మీరింకా చేసి పిల్లల్ని చెడగొడుతున్నారు. అమాయక ప్రజల్ని ఇంకా దాంట్లో ఆ రొంపలోకి అండ్ అన్వేష్ దింపుతున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఇలాగే బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి చాలా లాస్ ఆ! అయ్యారట కదా! ఇవన్నీ ప్రూఫ్‌లన్నీ చూపించి, ఒరేయ్! చెయ్యొద్దురా అంటే, నీవెవడురా చెప్పడానికి బోసు డీకే అని చెప్పి, ఈ సన్నీ యాదవ్, ఈ ఓకే. ఇమ్రాన్ ఖాన్, ఈ హర్ష సాయి వాళ్ళు అతని మీద రివర్స్ అయ్యారు. హుహు. ఒరేయ్! ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుందని వెయిట్ చేయి. అతని టైం వచ్చింది. అతనంతా బట్టబయలు చేస్తున్నాడు. మీరిప్పుడు మొత్తం ప్రూఫ్‌లు మొత్తం పోలీసులకి ఇచ్చేస్తే, ఇంక నువ్వేం చెప్పుకోవడానికి కూడా ఉండదు. అవును. సీ ఒక మనిషి ప్రూఫ్ లేకుండా మాట్లాడాడుగా. ఇప్పుడు మాట్లాడితే వీడు కూడా వెళ్లి డిఫేమేషన్ కేస్ ఎయ్యొచ్చుగా బికాజ్ సో కాల్డ్ సెలబ్రిటీస్. అవును.
అంత తెలివి లేకుండా అన్వేష్ మాట్లాడుతున్నాడా? లేదు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను కూడా మాట్లాడేస్తానండి నోటికి వచ్చినట్టు. అవును బట్ ఇప్పుడు నేను తప్పు మాట్లాడానని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేస్తే దే విల్ ఫైల్ ఎ డిఫమేషన్ కేస్ ఆన్ మీ అవును. బికాస్ యాజ్ సెలబ్రిటీ వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్కి భంగం కలిగేలాగా నేను మాట్లాడుతున్నానని. అలా అన్వేష్ మాట్లాడాడు కదా, చేసేవన్నీ చూపిస్తున్నారు కదా. సరే నువ్వు అన్వేష్ మాట్లాడేది తప్పంటే నీ ఫ్యాన్సే కింద కమెంట్లు చేస్తున్నారు కదా, అన్న ఇంత జరిగిందా, ఇంత ఉందా, వాడిని నమ్మిపోయామన్నా, వాడిని మోసపోయామన్నా అని. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి వాడిని అరెస్ట్ చేయండి, వాడిని అరెస్ట్ చేయాలంటే అబ్బాయి మీద కేసులు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కేసులు ఉన్నాయంటే 52 కేసులు ఎన్నో అన్వేష్ మీద ఏదో కారణంగా. సో అవి ఆయన 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 చూసుకుంటాడు చట్టపరంగా. మీరు చేసిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. అతను తప్పో ఒప్పో అనేది చట్టానికి వదిలేద్దాం. మీ గురించి పెడుతున్న డేటా అంతా తప్పు కాదని ప్రూవ్ చేయండి చాలు, అంతే కదా, అది చాలు. అంతే. అప్పుడు ఆయనే ఇరుక్కుంటాడు కదా. మీరు ఈ వీడియోలు పెట్టడం వల్ల లాభం ఏంటి? చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? చిన్న లాజిక్. వాళ్ళు అతను చూపించేవన్నీ అబద్ధాలని మీరు ప్రూవ్ చేయగలిగితే సింపుల్, మీరు బయటపడిపోతారు, అతను లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతని మీద అరెస్ట్ చేయండి, అతను మమ్మల్ని మనోభావాలను దెబ్బతీయలేదా మాట్లాడుతున్నాడు అని చెప్పి వేరే వాడి మీద పడే బదులు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు కదా, నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది కదా. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు నా దగ్గర 10,000 కోట్లు ఉన్నాయనుకోండి, నేను ఇట్లా ఇసిరేస్తాను డబ్బులు సొంతంగా సంపాదించింది కదా. మరి ఇప్పుడు మనం సొంతంగా సంపాదించుకున్న డబ్బు 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే మనకి ఎంత బాధేస్తుంది? 100 లెక్కలేసుకుంటాం. అలా హర్ష సాయి సమాజంలో ఎవరు పడితే వాళ్ళకి నేను ఉన్నానని చెప్పి ఒక 10 మంది బౌన్సర్లు వేసేసుకొని వెనకాల నుంచి డబ్బులు ఇచ్చేస్తుంటే మేబీ వాళ్ళ తాత ముత్తాతల ఆస్తో ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే నాకు ఫండ్స్ వస్తాయి, నాకు స్పాన్సర్స్ ఇస్తారు, అది ఇదని చెప్తున్నాడేమో. నేను బేసికలీ ఐ డోంట్ ఫాలో దట్ గై బికాస్ ఆఫ్ దట్ బిహేవియర్. ఓపెన్లీ ఐమ్ టెల్లింగ్. నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు తిన్న 10 రూపాయల్లో రూపాయికి ఒక తిండి పెట్టినా ఆ తృప్తి నీకు ఉంటుంది. ఆ బెట్టింగ్ యాప్లు చావుకుడి నుంచి వచ్చిన డబ్బులతో నువ్వు 10 మందికి సంపాదిస్తుంటే వాళ్ళకి ఆ పుణ్యం నీకెక్కడ పుణ్యం వస్తుంది, వాళ్ళకి ఎక్కడ అరుగుద్ది? అవును. నువ్వు డబ్బులు ఇస్తున్నావు ఓకే, ఆ డబ్బులు కూడా ఇప్పుడు పరాయి డబ్బు ఎప్పటికైనా నెత్తి మీద ఉంటుందండి, ఎప్పుడు పోతుంది, వెంటనే ఖర్చు అయిపోతుంది మంచినీళ్ళలాగా. సో ఇలాంటి వాటన్నిటి గురించి వీళ్ళ వీడియోలు రేవంత్ రెడ్డి గారికి పెట్టినా స్పందించేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రూఫ్లన్నీ రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళావో నీ సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు కనిపిస్తున్నది కూడా కనిపిస్తున్నప్పుడు నీ గురించి ఎంత ఎంక్వైరీ చేస్తారు? మీ అమ్మగారి విషయంలో అతను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే యూ కెన్ డైరెక్ట్లీ ఫైల్ ఏ కేస్ ఆన్ హిమ్. ఆల్రెడీ చేశాడంట చిలకలు కూడా ఎక్కడో అతను. యూ కెన్ డైరెక్ట్లీ ఫైట్ ఆన్ దట్ థింగ్, అమ్మగారిని నాన్నగారిని అన్నప్పుడు. కానీ నీ తప్పు లేదని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకుంటే నీ సెలబ్రిటీ స్టేటస్కి భంగం కలగకుండా ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.